ది రాజా సాబ్ సినిమా చూసొచ్చాను. ఇంతన్నాడంతన్నాడే గంగరాజు ముంతమామిడి పండన్నాడే గంగరాజు హస్కన్నాడు బుస్కన్నాడే గంగరాజు నన్ననే గంగరాజు అన్నా మారుతన్నా. మాటలేమో కోటలు దాటాయి, చేతలు చూస్తే ఇంటి గడప కూడా దాటలేదు. స్టేజ్ మీదేమో ఆహా అంటివి, ఓహో అంటివి, అద్భుతం అంటివి, మారోలెస్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ ఏవేవో అంటివి. అడ్రస్ చెప్తివి, విల్లా నంబర్ చెప్తివి, నచ్చకపోతే ఇంటికి రమ్మంటివి. ఇప్పుడు అర్థమైందన్నా నువ్వు ఎందుకు ఇంటికి రమ్మన్నావు. ఆవేశంతో మేము ఇంటికే వచ్చినాం అనుకో, వింటర్ కదా, అప్పుడు మంచిగా వేడివేడి కాఫీ ఇస్తావు, అద్దాగి మేము కూల్ అవుతాం. ఇంతే కదా ప్లాను. తెలుసు, అంతా తెలుసు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, తన నానమ్మ కోసం మనవడు అంటే హీరో ఎప్పుడో వీళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోయిన తాతయ్య కోసం వెళ్తాడు. ఆ తాతయ్య ఇప్పుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, అసలు ఉన్నాడా లేడా, ఉంటే ఇలా ఎందుకు పోయాడు, ఫైనల్ గా హీరో ఈ తాతయ్యను ఫైండ్ అవుట్ చేశాడా లేదా, చేస్తే ఇంటికి తీసుకొచ్చాడా లేదా అన్నదే స్టోరీ. చెప్పాలనుకున్న ఇంటెన్షన్ అయితే ఎక్కడో అండర్ గ్రౌండ్ లో ఓకే అనిపిస్తుంది. బట్ చెప్పిన విధానం అంటే స్క్రీన్ ప్లే చూడు, చండాలం అంటే చండాలం, పర్రమ బోరింగ్, కావాల్సిన స్టఫ్ ఉండదు, మిగతా స్టఫ్ అంతా ఉంటది. అయ్యా ఇంత బడ్జెట్ ఉంది సినిమాకు, ఒక 4 మంచి స్క్రీన్ ప్లే రైటర్లు పెట్టుకోవచ్చు కదా. ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఆపర్చునిటీని ఎలాగోలా కాపాడుకోవాలి. అబ్బే ఆ సైడే ఆలోచన చేయలేదు. ప్యాన్ ఇండియా లెవెల్లో మన పరువు తీసినారు కదా స్వామి. ఫస్ట్ హాఫ్ అయితే లిటరల్ గా తీసి డస్ట్బిన్ వేయచ్చు, అంటే సెకండ్ హాఫ్ ఏదో అద్భుతం అని కాదు. ఆ సెకండ్ హాఫ్ ఎండుకులో అట్లా అట్లీస్ట్ ఏదో ట్రై చేసినారు కొంచెం, కానీ ఏం లాభం. అప్పటికే మనకు మొత్తము మనలో ఉన్న జ్యూస్ మొత్తం పోయి నీరసం వచ్చి లిటరల్ గా నాకైతే సగం నిద్ర వస్తుంది. మళ్ళీ ఆ సౌండ్స్ లేచి మళ్ళీ చూస్తున్నా. హైలైట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ అక్కడక్కడ కామెడీ కొంచెం నవ్వు తెప్పిస్తుంటది. ఇంకా నచ్చని విషయాలు ఏంటంటే, సో ఈ స్టోరీని చెప్పాల్సిన డైరెక్షన్ లో కాకుండా వేరే ఏటేటేటలో చెప్పిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలి అంటే మనకు ఆ వే తెలుసు, డైరెక్ట్ గా అక్కడికి వెళ్తే మనకు స్ట్రెయిన్ తగ్గుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, టైం కలిసి వస్తుంది. అలా కాకుండా మొత్తం దేశం అంతా తిరిగి అక్కడికి వెళ్ళిపోయినాం అనుకో, ఏమనిపిస్తుంది మనకు, తిక్కలేస్తుంది, కోపం వస్తుంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంటుంది. ఈ ట్రిప్ ను మధ్యలోనే వదిలేసి బ్యాక్ కూడా వెళ్దామా అనే ఫీలింగ్ కూడా కలగచ్చు. ఈ సినిమా చూసినప్పుడు నాకు అదే ఫీలింగే వచ్చింది. సో సినిమా అంతా చూసిన తర్వాత నాకు అర్థమైన స్టోరీ ఏంటంటే, నాకు అర్థమైంది కాదు స్టోరీ ఇది. ఇందులో సమ్ ఎక్స్ అనేవాడు ఒక గ్రీడీ ఫెలో. వాడు కొన్ని రోజుల్లో చనిపోతున్నా అని వాడికి ఆ విషయం అర్థమైపోతుంది, కానీ వాడికి చావడం ఇష్టం ఉండదు. ఇంకా ఈ సంపదను తరతరాలు ఇంకా అనుభవించాలనుకుంటాడు. సో దీనికి ఏదైనా మార్గం ఉందా అని ఎత్తుకుతుంటే, వాడికి ఉన్న పవర్స్ తో ఒక ఛాన్స్ ఉంది అనేది వాడికి తెలుస్తుంది. సమ్ వై అనేది ఒక ప్లేస్ లో ఉంది, ఆమె పలానా అమావాస్య రోజు ఆ వై చనిపోతే మళ్ళీ నేను పుట్టొచ్చు అనే విషయం వీడికి తెలుస్తుంది. సో ఇప్పుడు ఏంటి, వాడు ఆ వై ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి ఆమెను తన వశం చేసుకోవడం కానీ, లేకపోతే ఆ అమావాస్య రోజు చంపడానికి ఏం చేయాలనేది ప్లాన్ చేస్తుంటాడు. ఇలాంటి టైంలో ఈ వైని చంపడం అంత ఈజీ కాదు, ఎందుకంటే వైకి సపోర్టుగా సమ్ జెడ్ అనే క్యారెక్టర్ కూడా ఉంది అనేది వాడికి అర్థమైపోతుంది. సో ఈ వైని మనం చంపాలంటే ఫస్ట్ ఈ జడ్డును చంపాలా, లేదంటే జడ్డును చంపడం చేత కాదు అని వానికి తెలిసిన తర్వాత ఈ జడ్డును ఇంకెక్కడన్నా సైడ్ చేయాలి, లేకపోతే వాడిని లాక్ చేయడమో ఏదో ఒకటి చేసి ఆ అమావాస్య రోజు ఈ వైని చంపడం. యాస్టీజ్ చెప్తే మనకి ఇంపాక్ట్ వస్తుంది. అంటే ఎలా, ఇప్పుడు ఈ వీడికి సమ్ వై ఒక ప్లేస్లో ఉంది అనేది తెలిసిపోయింది ఎక్స్కు. అప్పుడు ఏంటి, వైని తన వశం చేసుకోవడానికి కొన్ని అటెంప్ట్స్ చేస్తాడు, బట్ వాడి అటెంప్ట్స్ వర్కౌట్ కాదు, ఎందుకంటే ఆ వైని జెడ్ అనే క్యారెక్టర్ సేవ్ చేస్తుంది. దీనికి అర్థమైపోతుంది, అర్రే ఈ జెడ్ అనేవాడు ఉన్నంత వరకు ఈ వైని మనం ఏం చేయలేము. అప్పుడు ఏం చేయాలి, జెడ్ను చంపడానికి అటెంప్ట్ చేయాలి. సో ఇది కూడా వర్కౌట్ కాలేదు, సో చంపడం మన వల్ల కాదు, సో వీడిని సింపుల్గా ఏంటి ఇక్కడ నుంచి పంపించేసి ఎక్కడో లాక్ చేయాలా వీళ్ళని అనుకుంటాడు. వీడిని పంపించడం కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే వాడు పోతే ఈ వై అనే క్యారెక్టర్ కు థ్రెట్ ఉంది కాబట్టి వాడు పోడు. ఇప్పుడు ఏం చేస్తాడు తెలివిగా, ఈ వైతోనే జడ్డుకు నువ్వు వెళ్ళిపోరా అనే సిచ్యువేషన్ ను క్రియేట్ చేపియాలి. వాడికి తప్పని పరిస్థితుల్లో అక్కడ నుంచి వెళ్లాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఎవరికి, జడ్డుకు. ఇప్పుడు జడ్డుకి ఏంటి, నేను వెళ్తే వై అనేది సఫర్ అవుతుంది అనేది వాడికి తెలుసు, బట్ అయినా తప్పని పరిస్థితుల్లో వాడు వెళ్లాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, అర్రెర్రే ఈ వైకి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఈ జడ్డును కూడా ఎక్కడికో తీసుకెళ్లి వాడు లాక్ చేసినాడు. ఇప్పుడు ఇంకా వై ఇది అమావాస్య లోపల ఖచ్చితంగా చస్తాదేమో. ఇప్పుడు ఈమెను ఎలా సేవ్ చేస్తాడు, అసలు జడ్డు ఈమెను సేవ్ చేస్తాడా లేదా, సేవ్ చేయాలంటే అక్కడ నుంచి ఎలా వస్తాడు, ఇలా బిల్డ్ చేస్తే నాకు ఒక టెన్షన్ వస్తుంది, ఒక సస్పెన్స్ ఉంటుంది, ఒక థ్రిల్లింగ్ వస్తుంది, ఒక డ్రామా వస్తుంది. ఇది చెప్పకుండా ఈ సీన్లు రాయకుండా
సొల్లంతా ఉంటది. అంటే ఏవేవో పాటలు, ఫైట్లు, ఇంట్రడక్షన్‌లు, సొల్లు కామెడీ అంతా ఏదేదో ఉంది. నెక్స్ట్ నానమ్మ అనే క్యారెక్టరు తాతయ్య అనే క్యారెక్టర్‌ను మర్చిపోలేకపోతుంటది. చూడాలా అనుకుంటూనే ఉంటది. ఎందుకంత? ఏమంత ఇంపాక్ట్ క్రియేట్ చేసినాడు ఆమె మర్చిపోలేనంత? ఎందుకంటే ఎప్పుడో 30, 40 ఇయర్స్ బ్యాకే అతను వదిలేసి వెళ్ళిపోయింటాడు. 1 ఇయరో, 2 ఇయర్సో ఆ ఎమోషన్ ఉంటది. లేదు వాడేదో మంత్రం వేసినాడు కాబట్టి ఇంకొక 5 ఇయర్స్ ఉందనుకో, ఏ అమ్మ 40 ఇయర్స్ అదే ఎమోషన్ ఎట్లుంటది మాస్టరు? అంత ఉందంటే చెయ్యి దానికి విజువల్‌గా నాకేదైనా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యి. నువ్వు అనుకుంటే సరిపోదు. అది మేము కూడా ఫీల్ కావాలి కదా! ఆ క్యారెక్టర్‌లతో పాటి. ఇప్పుడు ఆ ఎమోషన్ మాకు వర్కౌట్ అయితది. ఊరికే మాటల్లో నేను ఆయన చూడాలా, ఎందుకు చూడాలిరా బాబు నాయన, మాట్లాడితే ఆయన చూడాలా. ఇది కూడా నాట్ కన్విన్స్డ్. నెక్స్ట్ దేవనగర సంస్థానం అనేది అంటే ఒక పెద్ద సంస్థానం అది. సో ఇక్కడ ఏంటి, ఎక్స్ అనేవాడు అక్కడ సంస్థానం ఉన్న డబ్బు కావచ్చు, గోల్డ్ కావచ్చు, దేవుడి నగలు కావచ్చు, ఇవన్నీ తీసుకొని పారిపోతాడు. సో వీన్ని ఎతకడానికి వై అనేవాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు సంస్థానం వాళ్ళు ఏం చేస్తారు, మామూలుగా ఎక్స్ను ఎతకడానికి మొత్తం వాటి రాజ్యంలో ఉన్న మనుషులను పంపిస్తారు. సో వాడు ఎక్స్ దొరకలేదంటే, అరే వై అన్న ఎక్కడున్నాడు, వాడినన్నా పట్టుకుంటారా, ఏమన్నా వాడు ఇద్దరు అటే వెళ్ళిపోయినారు అని వాళ్ళ కోసం సెర్చ్ చేయడం ఇంకోటో చేస్తారు. వీళ్ళు ఇవన్నీ ఏం చేయరు. ఏం చేయకుండా ఏం చేస్తారు, ఆ వై అనే క్యారెక్టర్ ఉంటది కదా, వాళ్ళ వైఫ్ జెడ్ అనుకో, ఆమెను సంస్థానం నుంచి బయటికి గెంటేస్తారు. అరే పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే ఎక్స్కి ఇవ్వాలి, లేదు వాడు దొరకలేదు అంటే ఏం చేయాలా, అసలు దీనికి ఏంటి సొల్యూషన్ అనేది ఆలోచన చేయాలి. కానీ ఈ జడ్డుకు పనిష్మెంట్ ఎందుకంటే సో ఈ వై అనేవాడిని నువ్వు పెళ్లి చేసుకున్నావు, సో వాడి వల్ల ఇదంతా వచ్చింది. అంతే. పారిపోయినోడు ఎక్స్ అయితే అని ఎతకడానికి పోయినోడు వై అయితే పనిష్మెంట్ మాత్రం జడ్డుగా. కానీ జడ్డుకు పనిష్మెంట్ ఇస్తున్నారంటే దీని వెనక ఉన్నది వై అనే విషయం వాళ్ళకి తెలిసిందనే క్లారిటీ అన్న మాకు ఇచ్చి సావండి. అది ఏం ఉండదు, ఊరికే పనిష్మెంట్ ఇస్తారు, ఈ నుంచి తోసి దొబ్బుతారు. పోనీ ఆమెను పంపించినాక అసలు ఆమె గురించి ఏంటి, బతికిందా లేదా, కూతురే కదా ఎంతైనా. సో దీనికి వాళ్ళ పేరెంట్స్ ఎలా స్ట్రగుల్ అవుతున్నారు, ఈమె స్ట్రగుల్. సో ఇదంతా అవసరం లేదు. బట్ 1, 2 ఉన్నా కూడా అట్లీస్ట్ ఇంకొంచెం ఈ చెత్త సీన్ల బదులు ఆ సీన్లు ఉన్నా కొంచెం డ్రామా అంటే రిలేటెడ్ డ్రామా వర్కౌట్ అయ్యేది. ఇంకా ఫస్ట్ హాఫ్ సంబంధం లేని స్టోరీ అంతా నడుస్తుంటది. పోనీ సో ఈ చెప్పేదన్నా ప్రాపర్ గా చెప్పినా అంటే లేదు, వచ్చిన ప్రతి క్యారెక్టర్ అన్ఫినిష్డ్ గానే ఉంటాయి. ఫస్ట్ ఏంటి, వైవా హర్ష క్యారెక్టర్ వస్తుంది, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అక్కడ నుంచి అవుట్, ఆ క్యారెక్టర్ మళ్ళీ ఉండదు. పైగా అతను ముస్లిం గెటప్ ఉంటుంది, దాన్ని మళ్ళీ స్ట్రెచ్ చేసి చెప్తారు మనకు, ఎందుకో ఏంటో. నెక్స్ట్ మనవాడు హైదరాబాద్ వచ్చి చర్చికి వెళ్తే పాప రిలేటెడ్ ఒక స్టోరీ ఉంటుంది, అది కూడా అంతే, అదే అన్ఫినిష్డే. ఆ పాప కూడా అక్కడ నుంచి గాయబ్. మళ్ళీ సరే 2 ఓకే అనుకో. మూడోది అదేంటి, ఇంకొక సిఐ మనీ మ్యాటర్ ఒకటి ఉంటుంది ఇన్సిడెంట్, ఆ సిఐ క్యారెక్టర్ ఆ సీన్ అయిపోతేనే అది గాయబు క్యారెక్టర్. అరే ఈ వచ్చినట్టు మనం ఏదో దీంతో ఏమన్నా ఉంటుంది అనుకుంటాం, అవేం ఉండవు. అవి వస్తుంటాయి వెళ్ళిపోతుంటాయి గాయబు. ఈ క్యారెక్టర్లు అనేవి ఎందుకు పెట్టినారో మాకు అర్థమవుతుంది, స్టోరీ ఆ డైరెక్షన్లో వెళ్ళాలి కాబట్టి. ఆ డైరెక్షన్లో వెళ్ళాలి కాబట్టి దానికి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఆ క్యారెక్టర్ని ఎంటర్ చేసి దాని పర్పస్ ఏదో చేసి అక్కడికి వెళ్ళిపోతే బాగుంటుంది. కానీ లేదు ఇట్లా పోవాలి కాబట్టి రా, నువ్వు వచ్చి నువ్వు నీ డైలాగ్ చెప్పి నువ్వు వెళ్ళిపో, నేను అవసరం లేదు, నువ్వు రా, నీ సీన్ చేసి నువ్వు వెళ్ళిపో, ఇట్లే ఉంది. అందుకే ఎక్కడే కానీ మనకు ఆ క్యారెక్టర్లతో కనెక్టివిటీ ఉండదు, వాళ్ళతో ఎమోషన్ ఉండదు, ఏమీ ఫీల్ కాము. నెక్స్ట్ క్యారెక్టర్లు మొత్తం కనకరాజు అంటే సంజయ్ ప్యాలెస్ లోకి అన్ని ఎంటర్ అయిపోతాయి. ఇది బాగానే ఉంది. ఫస్ట్ ఒక 2 ఎంటర్ అయితే అంతవరకు, మిగతా ఇద్దరే ఫేస్ సరే సినిమా కదా లోపలికి వెళ్ళిపోయినారు. ఇప్పుడు పాట కావాలనుకో ఒక హీరోయిన్ క్యారెక్టర్ వస్తుంది, కామెడీ కావాలనుకో సప్తగిరి వస్తాడు, లేదు ఇన్ఫర్మేషన్ కావాలనుకో ఇప్పుడు సైకియాట్రిస్టా లేకపోతే ఆయన హిప్నాటిస్టా ఆయన వస్తాడు. ఇది అయిపోతానే మళ్ళీ వాళ్ళు కనపడరు, మళ్ళీ ఒకటే తిట్టాడు. అంటే వాళ్ళ ఇష్టం, ఆ డ్రామాలో కదా ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు ఉన్నట్టు ఒకటి చేస్తుంటారు వెళ్ళిపోతుంటారు, మళ్ళీ అడ్రస్ ఉండదు. నెక్స్ట్ ఏ క్యారెక్టర్ కూడా ప్రాపర్ ఆర్క్ లేదు. అంటే ఆ క్యారెక్టర్లు ఏంటి, వాళ్ళ మోటివేషన్ ఏంటి, వాళ్ళ పర్పస్ ఏంటి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా ఉన్న వాళ్ళు ఎలా అయినారు, ఇదంతా ఏముండదు. అంతో ఇంతో వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే సంజయ్ క్యారెక్టర్ అంటే కనకరాజ ఆ క్యారెక్టర్కే కొంచెం అంతో ఇంతో మోటివేషన్ పర్పస్ అది ఉంది. అట్లీస్ట్ మనకు తెలుస్తుంటుంది, అరే ఈ క్యారెక్టర్కి ఒక్కదానికే కొంచెం తెలుసు వాడు ఏం చేస్తున్నాడు అని, మిగతా ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికి ఏం తెలియదు. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో ఈ ప్యాలెస్ నుంచి మనం బయట పడలేము అని అర్థమైన తర్వాత క్యారెక్టర్లకు, అరే ఇప్పుడు మనకు ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదో కావాలరా అన్నప్పుడు బొమ్మని రాని క్యారెక్టర్ను ఇల్లాజికల్ గానే లోపలికి ఎంటర్ చేస్తే దానికి ఏదో ఒక డైలాగ్ చెప్తాను, అది వేరే విషయం. సో ఇలాంటి క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత అబ్జర్వ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకటి చెప్తుంది, లేదు మీరు ఇక్కడ ఉండి డైరెక్ట్ ఉండి క్యారెక్టర్ని కొట్టలేదు, మీరు కూడా వేరే ప్రపంచం ఒకటి క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి కొట్టాలి క్యారెక్టర్ని అన్నారు. అరే కొంచెం ఏదో ఇంట్రెస్టింగ్ గానే పోతుంది అనే ఫీలింగ్ మనకు వస్తుంది. అప్పుడు ఏంటి,
ఈ బొమ్మన ఇరానీ అనే క్యారెక్టర్ హీరో క్యారెక్టర్ ను వేరే వరల్డ్ లోకి తీసుకెళ్లి అక్కడ ఫైట్ చేస్తున్న క్రమంలో సో ఇంకా సంజయ్ దత్ కూడా అరే వీడేంట్రా ఇలా రియాక్ట్ అవుతున్నాడని, దీనికి ఎవడు రీజన్ అంటే పలానా బొమ్మన ఇరానీ రీజన్ అన్నప్పుడు బొమ్మన ఇరానీని లాగ్ చేస్తే ఇప్పుడు ఈ క్యారెక్టర్ అరే అంత అనుకున్నట్టే జరుగుతుంది, ఇంకా ఫైనల్ గా దొరుకుతుంది అనుకున్నది హీరోకి అనేటప్పుడు అప్పుడు లాగ్ చేస్తే అది కిక్కు. అబ్బా మామూలుగా లాక్ చేయలేదు కదా ఇప్పుడు హీరోని, ఇప్పుడు హీరో ఎందుకంటే సపోర్ట్ చేసే బొమ్మన ఇరానీ కూడా సపోర్ట్ ఇవ్వడం లేదు. ఇప్పుడు ఈ హీరో అనేవాడు ఎలా చేస్తాడు, ఇప్పుడు హీరో స్ట్రగుల్ ఉండి లాక్ అయిన తర్వాత ఇక్కడ నుంచి బయటపడి సో దీని నుంచి చేస్తే ఇదంతా కిక్కు. అలా కాకుండా బొమ్మన ఇరానీ వచ్చి ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి గాయబ్ క్యారెక్టర్ అయితే ఎందుకు ఈ క్యారెక్టర్లు అంతా పర్పస్ లేనివని, ఏదో ఇంకా డైలాగులు చెప్పడానికి ఇంకా దాని వదిలి వాయిస్ ఓవర్ ఇస్తే సరిపోదు అంతా. ఇంక ఇలా చెప్పుకుంటా పోతే ఇంకో 3-4 గంటలు అయ్యేటట్టుంది, మళ్ళీ సినిమా డ్యూరేషన్ అయ్యేటట్టుంది. ఇంకా చాలు, వినే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది. సినిమా చూసి బోర్ కొట్టేయడం వేరే విషయం, ఏమో రివ్యూ కూడా బోర్ కొడితే ఘోరంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆర్టిస్టుల విషయానికి వస్తే ప్రభాస్ బిఫోర్ మూవీస్ తో కంపేర్ చేస్తే దీంట్లో యాక్టివ్ ఉన్నాడు, ఎనర్జెటిక్ ఉన్నాడు, మోస్ట్ ఆఫ్ ద టైం బాగానే ఉన్నాడు. బట్ కొన్ని ప్లేస్లలో అయితే బాగాలేడు. ఇంకా ముగ్గురు హీరోయిన్లు కదా, వాళ్ళ గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఇంకా పర్టికులర్ గా నిధి అగర్వాల్, సో ఈ అమ్మాయిని ఎందుకు తీసుకుంటారు నాకేం అర్థం కాదు. ఒక ఎక్స్ప్రెషన్ ఉంటే ఒక ఎక్స్ప్రెషన్ వలకదు, మరి ఛాన్సులు మాత్రం వస్తూనే ఉంటాయి. మరి రీజన్ ఏమైంటుందో నాకైతే తెలియదు. మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ రూపంలో చెప్పండి బాస్. ఇంకా సంజయ్ దత్ ఫిజికల్ గా కంటే ఆ స్మోక్ లో ఆ శాండ్ లో దీంట్లోనే ఎక్కువ కనబడుతుంటాడు కాబట్టి మనం పెద్ద డిస్కస్ చేయలేము ఆయన గురించి. ఇంకా టెక్నికల్ విషయాలకు వస్తే విజువల్స్ ఓకే, ఉన్నంతలో ఏదో 3 క్రియేట్ చేయడానికి ట్రై చేసినారు. ఇంకా రికార్డింగ్ సో అక్కడక్కడ పాపం తమను ఏదో లేపడానికి ట్రై చేసినాడు, కానీ స్క్రిప్ట్ లోనే ఆ ఎమోషనల్ కంటిన్యూటీ లేనప్పుడు ఆయన పాపం ఏం చేస్తాడు. సీజీ కొన్ని చోట్ల బాగుంది, కొన్ని చోట్ల మళ్ళీ మామూలుగానే అనిపిస్తుంది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ మారుతి నీకు వచ్చిన అద్భుతమైన అవకాశాన్ని ప్రాపర్ గా అయితే యూటిలైజ్ చేసుకోలేదు అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఓవరాల్ గా అయితే ద రాజా సాబ్ నాకైతే నచ్చలేదు సాబ్. ఈ సినిమా చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ రూపంలో చెప్పండి. నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్, గుడ్ బై.